నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఈరోజు నేను పచ్చి శనక్కాయలు ఒలిచి ఆ గింజలతో కూర ఎలా చేస్తారో చూపిస్తానండి. ఎంత బాగుంటుందంటే మా అత్త అయితే గిన ఫస్ట్ కాయలు తెస్తే ఉడకబెడదామనేసి ఇంట్లో కొన్ని కాయలు తీసుకొని ఒలిచి ఇలా కూర చేసేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇది కొంచెం కారం కారంగా ఉంటే భలే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చి శనక్కాయలు ఒలుచుకున్నాక ఈ గింజల్ని ఒక కప్పుడు తీసుకున్నాను. అంటే ఒలిచిండే గింజలు అనమాట. ఇలా తీసుకొని రోట్లో దంచుకోవాలి, మిక్సీలో వేసుకోకూడదు. ఇది కొంచెం బరకగా దంచుకోవాలి. నేను కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకుంటున్నాను. నాకు చిన్న రోల్ అనమాట. ఇలాగ దంచుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని కడాయిలోకి ఒక 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక చిన్న ఎర్రగడ్డ కట్ చేసుకొని అది కలబెట్టుకున్నాక ఒక 9 పచ్చిమిరపకాయలు 3 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచుకొని ఇందులో వేసి వేయించాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న టమాటో, ఇది కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా పచ్చి శనక్కాయలది తొక్కు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుందండి. దేంట్లోకైనా బాగుంటుంది. ఇది పచ్చి శనక్కాయలు కదా, కొంచెం బాగా దంచడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక కొంచెమే నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది ఇది. కొన్ని నీళ్ళు వేసుకొని కలిపెట్టుకుని మూసిపెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది బాగా మెత్తగా. ఎక్కువ కూడా నీళ్లు పట్టదు. ఇందులోకి కొంచెం ఒక 1/4 స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోవాలి. ఇలాగంతా గట్టిగా అయినాక కూర దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది ఎంత బాగుంటుందంటే చూస్తా అంటేనే అసలు నోట నీళ్ళు ఉడతాయండి. వాసన కూడా బ్రహ్మాండంగా వస్తుంది. అంత కమ్మగా ఉంటుంది కూర. నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ఊరగాయ మజ్జిమిరపకాయలు కాంబినేషన్ బాగుంటుందనేసి పెట్టుకున్నాను ప్లేట్లో. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ పచ్చి శనగిత్తనాలతో కూర చేసుకొని తిన్నారేమో కామెంట్ చేయండి. ఇలాంటి కూరలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే తెలుస్తాయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. నేను ఇక్కడ ఊరగాయ పెట్టేసుకొని మామిడికాయ ఊరగాయ మజ్జిమిరపకాయలు వేసుకొని తింటున్నానండి. ఇందులోకి నెయ్యి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ శనగిత్తనాల ఫ్లేవరు కారం అనేది తగిలితే టేస్ట్ అనేది తెలుస్తుంది. మరి మీకు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.